ఏ ఒక్కటి శరీరంలో తక్కువ ఉన్నా వారి దైనందిక జీవితంలో కుంటుపడుతుంది. అటువంటిది ఒక కాళ్ళు చేతులు విరిగి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిని ఈరోజు సేవ చేసుకోవడం అంటే సాక్షాత్తు భగవంతుని సేవ చేసినట్లు భావిస్తున్నాం. నిజంగా ఇన్ని లక్షల జనాభాలో మా భారత్ వికాస్ పరిషత్ సభ్యులకు దివ్యాంగులకు సేవ చేసుకునే భాగ్యం అనేది మాకు నిజంగా మేము మీకు సేవ చేశామనే దానికంటే సేవ చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు కల్పించినందుకు మేము నిజంగా పాదాభివందనం చేస్తున్నాం. 10-12 లక్షలు ఖర్చైనా పర్వాలేదు, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరూ ముందుకు రావడంతో దీన్ని దాతల సహకారంతో ఈ బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాలు ఇంతటితో ఆపం. నా పదవీ కాలం 2 సంవత్సరాల్లోనే నేను ప్రమాణ స్వీకారం రోజే చెప్పాను, మా భారత్ వికాస్ పరిషత్ కమిటీ సభ్యులము ఒక మిలిటరీ సైన్యంలాగా పనిచేసి రాష్ట్రంలోనే భారత్ వికాస్ పరిషత్ అంటే నంద్యాల శాఖను మించినది లేదు అనే విధంగా చేస్తానని ప్రమాణం చేశాను.